వైజాగ్ జూ పార్క్. ఏనుగమ్మ ఏనుగు, బుడ్డి బుడ్డి ఏనుగు, పెద్ద పెద్ద ఏనుగు. అన్నయ్య నిన్నే పిలుస్తున్నాయి. బ్రో రా బ్రో అంటున్నాయి అన్నయ్య. ఖడ్గ మృగము బోర్డు ఉంది కానీ మృగం లేదేంటి? పుట్టి బోననే ఉంది. కాదు, జంతువుల కంటే పార్క్ ఖాళీగా ఎక్కువ ఉంది. వైజాగ్ జూ పార్క్ ఉంది కానీ జూ లేవండి ఎక్కువ. మొత్తం ఖాళీగా ఉంది. అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి. అక్కడ ఏనుగులు ఉన్నాయి, అక్కడ కూడా దూరంగా. ఇక్కడ 2 ఏనుగులు ఉన్నాయి, అంతే. ఏం కనిపించట్లేదు. ఏమన్నా చూడాలి. ఇంకా కోతులు ఉయ్యాలు ఊగుతున్నాయి. నక్కలా? నక్క కాదు, కుక్క. అది మరి కుక్క అని రాసారా? అదిగో అక్కడ కనిపిస్తుంది. ఈకలు బాలేగా? దీని పేరు హైనానా? सोशल पीपल పోయించిపోతుందా మన కెమెరాలకి? ఇవి చక్కగా ఆడుకుంటున్నాయి. లోపలికెళ్ళా బయట ఎండక తట్టుకోలేకపోతున్నాయి అనుకుంటా. అవి కూడా చక్కగా వీళ్ళంతా క్లీన్ చేస్తున్నారు మొత్తం. ఇది చింపాంజీ జోన్. బయటికి రా చింపాంజీ తల్లి. ఫుడ్కి వెళ్ళిందా? వాళ్ళు ఏమన్నదా? చింపాంజీ కానీ లోపలికి వెళ్ళిపోయిందంట. ఏ జంతువుని అడిగినా లోపలికి వెళ్ళింది అంటున్నారు. మరి ఎప్పుడు బయటకు వస్తాయి, మనం ఎప్పుడు చూడాలి. హాయ్. పులి. దయచేసి కంచె దాటవద్దు. ఏ కంచె కాదు, కంచె ఇవ్వతానండి తొడగొడతారు మా అన్నయ్య. కంచె అబద్ధార్థ అదో నేను చూసుకున్నామంటాడు. కంచె ఇవ్వతానండి. నాకు ఎక్కిన దానికి కూడా వచ్చుగా ప్రాబ్లం. రామ్మ సుమా వచ్చాడు, నవీన్ అన్నయ్య వచ్చాడు, మా ఆయన వచ్చాడు, సాత్విక్ వచ్చాడు. ఏ చిత్తపులి కమాన్ కమాన్ సాత్విక్ పిలుస్తున్నాడు. హే బేబ్స్ అనరా వస్తాయి. హాయ్ బేబ్స్. హాయ్ హాయ్. ఇవన్నీ మొగుడు బెల్లం కూర్చున్నాయా అంటే ఈ 2 గొడవ పడ్డాయండి. అందుకే మధ్యలో గోడ కట్టుకొని అటు ఒకటి కూర్చున్నాయి. కాదా 2 గొడవ పెట్టుకున్నాయి.
అంటే మేకప్ వేసుకొని పోయిందని తుడుచుకుంటా. నెక్స్ట్ ఏంటి సింహం? ఒక్కసారి మన గొంతులో లోపల అరుతుంది అది. అది కరెక్ట్ గా వెనకలో అట్లా వదిలేయటం వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోయేలా. ఒక్కసారిగా మన దోణ దిగుతున్నారు బయటికి రంగా. మళ్ళీ చూడు కోడిని పెట్టారు ఆడ ఆలాడి చూడు గారి పులికి పైకి ఎక్కేలాగా. సాయంత్రం తింటదేమో కదా ఎక్కి. చూసుకోవడానికి అర్థమైంది ఎటు పోతుంది అది మన కోసం పెట్టాలి. రాయల్ బెంగాల్ టైగర్. ఆ వీడియోకి ఎలా కనిపిస్తాయి, మనం చూడడానికి కనిపిస్తాయి కానీ వీడియోకి బొమ్మ ఉన్నట్టే ఉంది అది కూర్చుంటే. మళ్ళీ ఆగిపోయిందేంటి? తెల్లపులి. చాలా బాగుంది. చూడు అట్టెక్కుతుందో పైకి ఎక్కేసింది. సింపుల్గా ఎక్కేసింది. చెట్టు ఎక్కిద్దా ఏంటి? చెట్టుకి వెళ్ళి వస్తుంది. ఇక దాని బోన్లోకి వెళ్ళిపోద్ది అనుకుంటా. ఎల్లో ప్యారెట్స్ జోన్. వీడియోకి అంత క్లారిటీ రావట్లేదండి కానీ చాలా ఉన్నాయి. ఎన్ని రకాల పక్షులు పెట్టారు కానీ దాంట్లో ఎల్లో ప్యారెట్స్ తప్పితే ఏం లేవు. వీటిలలో అంత ఖాళీగా ఉన్నాయి. లైన్ జోన్. అది అక్కడెక్కడో దూరంగా చెట్టు కింద ఒకటి ఉంది, అది కూడా కూర్చొని ఉంది. అన్నయ్య చెట్లు కూడా ఎక్కుతాయి కదా. ఈ లోయి కష్టమా? అదిగో దాంట్లో ఉంది. లాస్ట్ స్నేక్ జోన్కి వచ్చేసి మొత్తం చూసేసాము. ఓపిక అయిపోయింది. నేను కూర్చున్నానండి, వాళ్ళు తిరిగి చూస్తున్నారు నిదానంగా. ఫుడ్ తీసుకెళ్తున్నారు వాటికి వీళ్ళు. అంతా కట్ చేసుకొని కొన్నిటికి ఫ్రూట్స్, కొన్నిటికి ఆకుకూరలు, కొన్నిటికి అన్ని కాయగూరలు అన్నీ తీసుకొని ఫుడ్ పెట్టడానికి వెళ్తున్నారు. ఆ చిన్న మడుగులో దగ్గరికి వెళ్ళి చూద్దాం. అదిగి మరే అడిగిపోతున్నారు నిదానంగా. సరే బోర్డు పెట్టారు, ఓకే అండి. దిగి చూసే వాళ్ళు మళ్ళీ పోతున్నారు అందరూ.
చనిపోయిందా బతికే ఉందా? ఆకుకూర, టమాటా, పుచ్చకాయ అవన్నీ పెడుతున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు వైజాగ్లోని జూ పార్క్లో అడవి దున్నలను చూస్తున్నాము. చూడండి ఎంత బలిష్టంగా వాటి కొమ్ములు చూస్తుంటే నేను నాకు మైమరిచిపోతున్నాను. ఈ కాలంలో ఎక్కడ అంత నునిపెక్కిన కొమ్ములు దొరకడం లేదు. వీటిని చూడండి, అడవి దుప్పలు. కొమ్ములు చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఎంత బాగున్నాయో కొమ్ములు, చూస్తుంటే చూడాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, టైం లేదు, అలసిపోతున్నాను. ఫ్రెండ్స్, ఇది కదా అడవి దున్న మనకు కావాల్సింది. దీని శరీర సౌందర్యం చూస్తుంటే మగవులు కూడా మైమర్చిపోయేటట్టు ఎంత హరిసాక్షితో ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, దాని అబ్బా 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 చూడండి, ఇంకొద్దు క్లోజ్ చేస్తున్నా మీకోసం. చూడండి ఎంత బలిష్టంగా ఉందో. ఊరి నాయన క్యాట్ వాకో, ఇటు తెప్ప తలెత్తండమ్మా. చూడండి, ఒకటి మొసలి నేలలో ఎలా సేద తీరుతుందో పాపం. ఇటు చూడండి ఇద్దరు. చూసారా యూట్యూబర్ కష్టాలు? వీడియోలు తీసి ఒక్కరిగా ఏం చేయాలో తెలియక దాని ఎడిటింగ్లు, మోడిఫికేషన్లు, డైలాగులు చెప్పుకుంటున్నారు. జూలో కూడా వదిలిపెట్టకుండా. అంత